ఇవి నీళ్లు కావా ఎత్తలేవా చెప్పిగా. ఇప్పుడు ఇవి నీళ్లు కావా, ఇవి ఎందుకు ఎత్తలేవు? ఎల్నినో ప్రభావంతో వానలు లేవు, గోదావరిలో అసలు వరదనే లేదు, మరి నీళ్ళని ఎట్లా ఎత్తిపోయాలని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో రేవంత్ రెడ్డి అంటూ ఉన్నాడు. వీటిని ఏమంటారా అసలు? నీళ్లు లేవంటూ మంగళవారం సాయంత్రం తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో సీఎం అపసోపాలు పడుతున్న సమయానికి కన్నెపల్లి పంపోజ్ వద్ద దృశ్యం ఇది. ప్రాణహిత నుంచి 1.22 లక్షల క్యూసెక్ల వరద కొనసాగుతుంది. ఇవి నీళ్లు కావా, ఎత్తిపోయేలాక కిందికి ఎందుకు వదిలేస్తున్నారు అంటూ ఇగో ఎత్తిపోయేలేక మరి కిందకి ఎందుకు వదిలేస్తున్నారు, ఇది క్వశ్చన్. ఇక్కడ ఒకసారి చూడండి, ఇగో గోదావరి కృష్ణకు సంబంధించినటువంటి క్లియర్ పిక్చర్ విత్ ఇమేజ్ ఇచ్చిండ్రు. దీనిపైన మనందరం కూడా అవగాహన చేసుకోవాలి. ఒకసారి చూడండి, గోదావరిలో ప్రస్తుతం 1,22,000 క్యూసెక్ల వరద కొనసాగుతుంది. అంటే మరో లెక్కలో 11 టీఎంసీల ప్రవాహం. వచ్చే వారం రోజుల పాటు ప్రాణహితలో ఇదే స్థాయి వరద వచ్చి చేరుతుందని అంచనా. దుర్భిక్షపు ఛాయలు కమ్ముకుంటున్న వేళ ఈ నీళ్లు తెలంగాణ సాగుకు అమృత తుల్యం. కానీ రేవంత్ సర్కార్ ఏం చేస్తోంది? మన పంటలను గాలికి వదిలి వరదను కిందికి ఇడిచిపెడుతున్నది. ఒకవైపు పోలవరం బర్గచర్లతో మన నీళ్లను తన్నుకుపోదామని ఏపీ నక్కజిత్తులతో యత్నిస్తుంటే దానికి వంత పాడుతూ వరదను దిగువకు వదిలేస్తున్నది రేవంత్ ప్రభుత్వం. కాళేశ్వరాన్ని పడావు పెట్టి గోదావరిని దగ్గరుండి మరి ఏపీకి సాగనంపుతున్నది. ఇగో చూడండి ఒక్కసారి. అట్లే కృష్ణ, మరి కృష్ణాలో ఏం జరుగుతోంది? ఏపీ కర్ణాటక చేతులు కలిపి తెలంగాణకు చుక్క నీరు దక్కకుండా చేస్తున్నాయి. ఎగువన అక్రమ ప్రాజెక్టులతో కర్ణాటక పైపైనే కృష్ణా నీటిని మలుపుకొని పోతుంటే జూరాల శ్రీశైలం ఎండిపోయేలా ఏపీ కుతంత్రాలు రచిస్తోంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కత్తి కట్టిన సీఎం బాబు గతంలోనే లేఖలతో అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. తనకు అనుకూలమైన వ్యక్తులు అధికారంలోకి రాగానే ఇప్పుడు కత్తులకు మరింత పదును పెట్టారు. అటు గోదావరి ఇటు కృష్ణ రెండింటిని బైపాస్ చేసి తెలంగాణను బలిపెట్టేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. పరాయి పాలకుల మోచేతి నీళ్ళకు అలవాటు పడిన కాంగ్రెస్ సర్కారు బాబు కోసం తెలంగాణ రైతు నోట్లో మట్టి కొట్టే కుట్రలకు వంత పాడుతున్నదంటూ ఇగో ఈ ఇమేజ్ చూస్తే మీకు క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇగో ఇది మీ అంటే తెలంగాణ మీద ప్రేమ ఉన్నోనికి, తెలంగాణ నీళ్ళ మీద అవగాహన చేసుకుందాం అనుకున్నోనికి ఈ ఇమేజు పక్కా ఉపయోగపడుతుంది. కావాలంటే మీరు చూడండి ఇమేజ్లో ఏమున్నదో. ఇగో గోదావరి ఎట్లకెళ్ళి వస్తుంది అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. చూసిరా, చూడండి. ఇగో ఇక్కడ చూడండి, ఇంకో ఇదే అది. ఇగో గోదావరి, ఇది మనందరికెరగా నాసిక్ మహారాష్ట్ర త్రయంబకేశ్వర్ ఇంకా పైకెంచి కొండల మీదకెళ్ళి గుట్టల మీదకెళ్ళి స్టార్ట్ అయ్యి గోదావరి నది మనకి మన తలాపున ఇట్లా పారుతుంది. మనది ఎట్లా పారుతుంది అనేది ఇక్కడ చూడండి ఒక్కసారి. ఇక్కడ నుంచి మేడిగడ్డ, అంటే దీని ఉదాహరణ ఏంటంటే ఇటుపక్క గోదావరి ఇటుపక్క కృష్ణానది మన తెలంగాణ ప్రాంతాన్ని ఆనుకొని పారుతూ ఉంటే నడిమిట్లు ఉన్నటువంటి ఇగో మన ఈ ప్రాంతం అంతా కూడా ఎండిపోతుంది. ఎందుకు ఎండిపోవాలి అసలు? ఒకసారి చూడండి, ఒకసారి అర్థం చేసుకోండి. ఇక్కడ గోదావరి నుంచి వస్తున్నటువంటి నీళ్లు ప్రవాహం మేడిగడ్డ దగ్గర ఇగో నుంచి సమ్మక్క బ్యారేజ్ నుంచి వెళ్తున్న విధానమేమో ఇట్లా మన తెలంగాణ ప్రాంతంలోంచి పోతున్నది. ఇటు పక్కనేమో కృష్ణానది ఆల్మట్టి సామర్థ్యం పెంచి ఇగో 126 టీఎంసీల నుంచి 226 టీఎంసీలకు పెంచితే ఇగో ఆల్మట్టి నుంచి ఇదిగోండి నారాయణపూర్ ఇక్కడ నుంచి ఎట్లెట్లా పారకం వస్తుందో ఇక్కడ పెట్టారు. ఇగో తుంగభద్ర నుంచి ఎట్లా కలుస్తుంది అనే విషయాన్ని ఇక్కడ ఒకసారి చూపిస్తానండి. ఇగో ఈ పిక్చర్ చూడండి. గోదావరి మేడిగడ్డ సమ్మక్క బ్యారేజ్ నుంచి ఇదిగోండి మళ్ళా ఇటు పక్క నాగార్జున సాగర్కి వెళ్తే ఇక్కడ పోలవరం, ఇది మనందరికీ తెలుసు పట్టిసీమ పోలవరం కింద. అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈ పిక్చర్లో మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇగో కృష్ణానది ఆల్మట్టి నుంచి ఇక్కడికి ఇగో నారాయణపూరు, ఇగో కొల్పూరు, ఇట్లొచ్చి శ్రీశైలం, ఇట్లొచ్చి నాగార్జున సాగర్. ఇది డైరెక్ట్గా రెండు కూడా ఇదో మళ్ళీ ఇక్కడ భీమా నది నుంచి ఇగో కుసుమూర్తి, హరియాల్, అట్లే గుర్జాపూర్, సోన్నాభరాజ్, ఇక్కడ నుంచి జూరాల, ఇది మళ్ళీ శ్రీశైలంలో కలుస్తుంది. మనకు రెండు దిక్కుల మన దురదృష్టం ఏంటంటే మనం కొంత ఎత్తు మీద ఉంటాం. మనం రెండు నదుల నుంచి మనం కొంత పైకి ఉంటుంది మనది. సో ఈ సముద్ర మట్టానికి కొంత ఎత్తు మీద ఉంటాం. అయితే ఇక్కడ రావాల్సినటువంటి నీళ్ళని ఎట్లా లిఫ్ట్ చేసుకొని ఏ బ్యారేజ్లలో నింపుకొని మనం రాష్ట్రానికి ఇచ్చుకోవాలని మనం ఆలోచన చేసిన తరుణంలో ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే దీన్ని ఆపేయడం వల్ల మేడిగడ్డలో అట్లా రిపేర్ చేయించకపోవడం వల్ల కన్నెపల్లి పంపు రోజు నుంచి చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు. నేను లైవ్లో తప్పకుండా తీసుకుంటాను, నేను ఎవరు కూడా ఫీల్ కావద్దు. మళ్ళీ చేయడం వల్ల ఇలా నడిమిట్లా ఉన్నటువంటి తెలంగాణని ఎండబెడుతురు అంతే. ఇంతకుముందు ఎక్కడెక్కడైతే అసలు నీళ్ళే చూడనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చిన సందర్భంలోకి వెళ్ళి మళ్ళీ సేమ్ అదే కథ. వీళ్ళు నీళ్ళు నింపరు, ఇయ్యరు, ఉన్న నీళ్ళని తోడిపోయారు. అందుకోసానికి ఏమవుతుంది, ఇలా నడిమిట్లా ఉన్నటువంటి తెలంగాణ నాశనం అయిపోతూ ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ తీసుకుపోయి ఇక్కడ నుంచి వీళ్ళు రిజర్వాయర్ ఇది చూడండి. వీళ్ళు చేసేటువంటి కుట్ర ఏమున్నదంటే
ఇక్కడ నుంచి ఇక పోతిరెడ్డిపాడు కాల్వ 200 టీఎంసీల బనకచర్ల, ఇది బనకచర్ల జీబీ లింక్, గోదావరి బనకచర్ల లింక్. దీని నుంచి ఏం చేసుకుంటున్నారంటే బొల్లేపల్లి రిజర్వాయర్ ద్వారా రాయలసీమకు నీళ్ళు ఇద్దామని ఇలా ప్రయత్నం. ఏం అర్థం చెప్పలేరు, కింద రాష్ట్రాలకు నీళ్ళు ఇవ్వద్దని ఎవరు చెప్పలేరు. కాకపోతే మనకు దాంట్లో ఉన్నటువంటి ప్రోరేటా ప్రకారం రావాల్సిన మన వాటా ఏందో దక్కిన తర్వాత మనం చెప్పాలి. మన పై రాష్ట్రం కూడా గట్టినే అనుకుంటుండా, మహారాష్ట్రలో కర్ణాటక కూడా ఇడిచిపెడుతుండ. అట్లనే వాళ్ళ అవసరాల రీత్యా, వాళ్ళ భౌగోళిక స్వరూపం రీత్యా ఎంత అవసరమో సిడబ్ల్యూసి ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారము వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాతనే వాళ్ళకి రావాల్సిన నీటి వాటా దక్కిన తర్వాతనే కిందికి వదిలిపెడతారు. ఈ సోయి లేకపోయే మనోళ్ళకి ఈ ఆలోచన లేదా, వదిలేస్తారు కాబట్టి వీళ్ళు బొల్లేపల్లి రిజర్వాయర్ ద్వారా జీబీ లింక్ ద్వారా ఇగో ప్రకాశం కలుపుకునే ప్రయత్నంలో ఇగో నాగార్జునసాగర్ కుడి కాల్వ నుంచి ఇది ప్రయత్నం వీళ్ళు చేస్తున్నది. ఎట్టకెళ్ళి తీసుకుపోతున్నారు అనేది చూడండి. ఇగో మన ఎండబెట్టి వీళ్ళే మాత్రం బరాబర్ తీసుకుపోతున్నారు. పోలవరం కోతున్నాయి, ఇటు పక్క ప్రకాశం కోతున్నాయి. చూసి రైలు ఈ బొల్లేపల్లి రిజర్వాయర్ ద్వారా, ఈ బనకచర్ల ద్వారా ఇగో ఈ ఇందుకోసంకే ఈ ఇమేజ్ ఓపెన్గా ఇలా చెప్తుంది. ఎటు నుంచి వస్తున్న నీళ్లు, తుంగభద్రకెళ్ళి వస్తున్న నీళ్లు ఎటుపోతున్నాయి. ఇగో హై లెవెల్ కెనాల్, తుంగభద్ర వరద కాల్వ హై లెవెల్ కెనాల్ సుమారు 50 టీఎంసీలు, తుంగభద్ర నుంచి ఇగో చిక్కాల పర్వి 5 టీఎంసీలు, ఆర్డీఎస్ కుడి కాల్వ 4 టీఎంసీలు, కుండ్రేవుల దగ్గర 20 టీఎంసీలు అయితే మళ్ళీ తీసుకొచ్చేసి పోతిరెడ్డిపాడు కాల్వ ద్వారా 200 టీఎంసీలు, బనకచర్ల బొల్లేపల్లి రిజర్వాయర్ ద్వారా 150 టీఎంసీలు తీసుకపోయి చక్కగా ఆ రాష్ట్రానికి నీళ్ళు ఇచ్చుకునే ప్రయత్నం. మరి నడిమిట్లున్న మనది మాత్రమే ఎండబెట్టాలి. మన పక్క నుంచి చక్కగా ఇటుకెళ్ళి ఇటు రావాలి, ఇటుకెళ్ళి ఇటుకు రావాలి, పైన ఆపుకోవాలి, మీద ఆపుకోవాలి. కానీ మనం మాత్రం ఇటు ఆగమైపోవాలి. దానికోసమే ఈ ఇమేజ్ని బ్రహ్మాండంగా వేసిర్రు. నిజంగా నమస్తే తెలంగాణ పత్రిక ఈ యొక్క మంచి పని చేసింది, ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పింది. మన నదులు బైపాస్, పేరుకు మన నదులు కానీ బైపాస్ అయిపోతాయి. మన నీళ్లు కల్లాస్, తెలంగాణకు చుక్క నీరు దక్కకుండా ఏపీ స్కెచ్. ఎగవనే నదీ జలాల కట్టడికి ఏపీ పన్నాగం, కర్ణాటక వదిలిన తెలంగాణకు దక్కొద్దనే కుట్ర, జూరాల శ్రీశైలం ఎండిపోయేలా కుతంత్రాలు, బాబుకు కంటగింపుగా పాలమూరు రంగారెడ్డి, గత టర్మ్లో వరుసగా కేంద్రానికి ఫిర్యాదులు, ప్రాజెక్టును బలిపెట్టేలా కర్ణాటకతో మిలాఖత్తు, బ్రిజేష్ ట్రిబ్యునల్ తుది అంకంలో ఏపీకు యుక్తి, రాజీ పేరిట తెలంగాణకు రేవంత్ సర్కార్ ద్రోహం అంటూ ఇదిగో అదే దానికి సంబంధించింది. మనకు దక్కకుండా అగో జూరాల, ఇక్కడ చూసారు కదా శ్రీశైలం, ఈ రెండు ఎండబెట్టి మనకు నీళ్ళు లేకుండా, నాగార్జునసాగర్లో కూడా నీళ్ళు లేకుండా చేసి చివరికి వాళ్ళు మాత్రం బొల్లేపల్లి రిజర్వాయర్ ద్వారా ఆ జీబీ లింక్తోని నీళ్ళు ఇచ్చుకునే ప్రయత్నం జరుగుతోంది. తెలుస్తోంది కదా చూస్తుంటే. ఇదిగోండి నడిమిట్ల మనం మాత్రం ఎండిపోవాలి, ఆగమైపోవాలి. ఇప్పుడు ఇందాక వార్తకు సంబంధించిందే ఇగో రేవంత్ రెడ్డికి వేముల ప్రశాంత్ రెడ్డి కౌంటర్. కన్నేపల్లి పంప్ హౌస్ వద్ద ప్రస్తుత పరిస్థితిని వివరించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, కన్నేపల్లి పంప్ హౌస్ లో 92 మీటర్ల వద్ద నీళ్లు ఉంటే లిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది, కానీ ఇప్పుడు 102 మీటర్ల వద్ద నీళ్లు ఉన్నాయి. గోదావరిలో నీళ్లు లేకపోయినా ప్రాణహిత నది కలిసే చోట నుంచి తీవ్ర వరద ప్రవాహం ఉంది. ప్రాణహిత నది నుంచి ఏ కాలంలో అయినా నీళ్లు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఈ విధంగా నిర్మించారు. ఇది వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రాణహిత నది నుంచి ఏ కాలంలో అయినా నీళ్లు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కేసీఆర్ కాళేశ్వరం కట్టిండని చెప్తూ బీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో అసలు నీళ్ళే లేవని చెప్పి రైతులను ఆగం చేయడం సరికాదు. ఇప్పటికైనా కన్నపల్లి పంప్ హౌస్ మోటార్ లాంచ్ చేసి లిఫ్ట్ చేసి ప్రజలకు తాగునీరు సాగునీరు ఇవ్వాలని అడుగుతా ఉన్నాడు. పొద్దుగానే వేయినట్టుండు ప్రశాంత్ రెడ్డి, ఇప్పుడే పెట్టిరు ఆయన సోషల్ మీడియాలో. ఇది ప్రాణహిత నది గోదావరిలో కలిసిన తర్వాత పారుతున్న గోదావరి ఇది. ఇప్పుడు మనం కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర ఉన్నాం. కొద్దిగా ఇక్కడ నుంచి అవతల కిందికి మేడిగడ్డ బ్యారేజ్ ఉంటుంది. అయితే ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ తెరిచింది, గోదావరి పారుతా ఉన్నది, బ్యారేజ్ నిలకడగా అట్లనే ఉంది, బ్యారేజ్కి ఏం కాలేదు. గోదావరి నీళ్లు బ్యారేజ్ దాటుకొని కిందికి పోతా ఉంది. అదొక పాయింట్. రెండో పాయింట్, ఇప్పుడు ఈ పారే గోదావరి నుంచే కన్నెపల్లి పంప్ హౌస్కి నీళ్ళు వస్తుంది. యాక్చువల్గా 92 మీటర్స్ లెవెల్ నుంచి కన్నెపల్లి పంప్ హౌస్కి నీళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు 102 మీటర్స్ లెవెల్ ఉన్నది. అంటే 10 మీటర్ల నీళ్లు కన్నెపల్లి పంప్ హౌస్లోకి రావచ్చు. 10 మీటర్ల ఎత్తులో ఉంది, ఇంకా నీళ్లు ఉన్నాయి 10 మీటర్లు. అంటే మేడిగడ్డ బ్యారేజీ క్లోజ్ చేయకుండా పారే గోదావరి నుంచే నీళ్లు తీసుకునే అవకాశం ఉన్నది. 10 మీటర్ల మీద నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ అప్రోచ్ ఛానల్ దగ్గర ఉన్నాం. ఇది అప్రోచ్ ఛానల్. దీనికి రేవంత్ రెడ్డి ఏమన్నాడో విన్నారా? అందుకోసమే ఆ కౌంటర్ వీడియో ఇప్పుడు పొద్దున్నే ఇగో 1,00,000 క్యూసెక్ల నీరు వస్తలేవు అంటే వరద ఎక్కడికెళ్ళి వచ్చే వరద వస్తే విడిచిపట్టుకోవడానికి ఉన్న అవకాశం ఏంది, ఎత్తిపోసేది ఏంది? ఈ ప్రాజెక్టే ప్రాణహిత చేవేళ్ళ కావచ్చు, లేకపోతే పేరు మార్చిన ఇదే మేడిగడ్డ బ్యారేజ్ కు
ఆ పోటెత్తిన వరద అంటూ ఇన్ఫ్లో వచ్చి 95,730 క్యూసెక్కులు ఉంటే అవుట్ఫ్లో 95,730 క్యూసెక్కులు. అంటే ఏంటిది అన్నట్టు? ఎట్లా వస్తున్నాయో అట్లా పోతున్నాయి అన్నట్టు. మనం ఒడిసి పట్టుకుంటలేమన్నట్టు, మనం ఆపుకుంటలేమన్నట్టు, పంపులు ఆన్ చేస్తలేమన్నట్టు. అది ముచ్చట. ఇదిగోండి, ఈయన ఏమంటాడు అసలు కాళేశ్వరం కావచ్చు, వరద ఎక్కడిది? అత్యధిక వర్షము వరద తుఫాన్ వచ్చినప్పుడు 2-3 వేల టీఎంసీ సముద్రంలో కలుస్తున్నాయి. ఎంబడెంబడే ఇందులోకి వెళ్ళి పంపులు, లిఫ్టులు, బ్యారేజ్లతో ఎత్తి పోసి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి బయటికి తీసుకొచ్చి మల్లన్న సాగరు, కొండపోచమ్మ, రంగనాయక సాగరు, రకరకాల రిజర్వాయర్లు అప్ టు చేవేల వరకు నీళ్లు ఫటాఫట్ గా తరలించేసి అన్ని పంపులు, లిఫ్టులు పనిచేపించి ఆ నీళ్లు తీసుకెళ్లి ఫటాఫట్ తీసుకెళ్తాడు. ఫటాఫట్ ఏ మాత్రం ఆలోచిస్తలేడు. ఫటాఫట్ రిజర్వాయర్లలో నల్లు వచ్చినప్పుడు మనం ఇట్లా బిందెలలో, కుండలలో, చెంబులలో, లేకపోతే బకెట్లలో పట్టి పెట్టుకుంటాం. బోకంచలల్లా, బోక పంచలల్లా, టైర్లల్లా చెప్పిగా ఏం ఉదాహరణలు చెప్పుడా? ఏందా ఒక ముఖ్యమంత్రి గీసొంటి ఉదాహరణలతో మాట్లాడతాడా? ఎంత బ్రహ్మాండంగా మాట్లాడు. నల్లు వచ్చినప్పుడ బకెట్లలో, బిందెలలో, జగ్గులలో, మగ్గులలో పట్టుకున్నట్టు అని చెప్తుండు. గిట్లుంటా అది భాష, నీ భావం గింత భావ దారిద్రమా నిజంగా. ఇగో ఉదాహరణ చూడుర్రి. నీళ్లు తీసుకెళ్లి రిజర్వాయర్లలో నల్లు వచ్చినప్పుడు మనం ఇట్లా బిందెలలో, కుండలలో, చెంబులలో, లేకపోతే బకెట్లలో పట్టి పెట్టుకుంటాం. గంట సేపు నల్లు వస్తే ఏం చేస్తాం? ఇంట్లో ఎన్ని ఖాళీ ఉన్నాయో అన్ని నింపి పెట్టుకొని ఆ పక్కకు పెట్టుకుంటాం. మళ్ళీ 24 గంటలు నల్లు వచ్చే వరకు పొదుపుగా వాడుకుంటాం. ఇదే సూత్రం ప్రాణహిత చేవేల కావచ్చు, లేకపోతే ఈరోజు కాళేశ్వరం. అసలు ఈరోజు కాళేశ్వరం అంట. మళ్ళీ ఆయన అన్నాడు, విన్నారు కదా, ఈరోజు కాళేశ్వరం అని ఆయన ఒప్పుకున్నాడు. చూసిరా, వర్షమే వస్తలేదు, నీళ్ళే వస్తలేవు అంటే వరద ఎక్కడికి వచ్చే. మరి ఇప్పుడు వరద వస్తే ఇక్కడ ఉన్న వరదను ఏమనాలి? ఇప్పుడు నువ్వే అన్నావు కదా, మరి ఆ ఇన్ఫ్లో ఎక్కడిది? 95,730 క్యూసెక్ల ఇన్ఫ్లో ఎక్కడిది? అవుట్ఫ్లో ఎక్కడిది? మరి ఇక్కడ ఇలా వేముల ప్రశాంత్ రెడ్డి చూపిస్తున్న నీళ్ళు ఎక్కడి? మేమంటే పోలేకపోయినాం జర్నలిస్టులం. కనీసం ఒక మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే బాల్కొండ పోయిండు, పొద్దుగా చూపిస్తుండు. మరి దీన్ని ఏమంటారు? నది గోదావరిలో కలిసిన తర్వాత పారుతున్న గోదావరిది. ఇది ఇప్పుడు మనం కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఉన్నాం. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఉన్నాడు. మరి ఇంకేం సాక్ష్యం కావాలి? ఇంకేమైనా వేరే సాక్ష్యం కావాలన్నా చెప్పురి. ఏం ఆలోచిస్తారో, ఏం మాట్లాడతారో ఏందో, అసలు వీళ్ళ ఉద్దేశం ఏందో, వీళ్ళ ఇంట్రెస్ట్ ఏందో, వీళ్ళ ఇంటెన్షన్ ఏందో, దాంతోపాటు వీళ్ళకు ఉన్న భవిష్యత్ కార్యాచరణ ఏందో ఎవ్వరికి అర్థం కాదు. అర్థమైతే రేవంత్ రెడ్డి ఎందుకు అవుతాడన్నా, అర్థమైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అవుతుందన్నా అని అంటే వాళ్ళు అంటారు. ఇక నన్ను కూడా అంటారు. ఇక